అరే ప్లీజ్ రా, 5వ తారీఖు ఈఎంఐ ఉంది, ఒక్క 5,000 పంపురా, చెక్ బౌన్స్ అవుతుంది. పోయిన నెలనే 2,000 దండగా కట్టుడు అయింది, ఈ నెల ముందు వాళ్ళకి కట్టినాకనే లెక్క. సారు ఈ నెల జర తక్లీఫ్ ఉంది, వచ్చే నెల కట్టుకోరాదుండ్రి. నువ్వేమన్నా మా తాత చుట్టాన్వా? 4 రోజులు టైం ఇస్తా, కట్టకుంటే ఇంటికి వస్తా. గిట్లుంటది బ్యాంక్ వాళ్ళ లెక్క. రూపాయి రూపాయి కూడా ఇడిచిపెట్టరు. మరి ఇంకో దిక్కు ఏం నడుస్తుందో చూడుండ్రి జరా. వెనకకెళ్ళి ఏనుగు పోయినా మంచిదే గాని ముంగట్కెళ్ళి దోమ పోవద్దు అన్నట్టున్నది మన బ్యాంకుల కథ. 11 ఏళ్లలో 9,75,000 కోట్ల రూపాయల లోన్లు రైట్ ఆఫ్ చేసిండ్రు. మళ్ళా కొద్దు సెంట్రల్ గవర్నమెంటే చెప్పింది పార్లమెంట్ లా. రైట్ ఆఫ్ అంటే లోన్లు తీసుకొని కట్టకుండా ఏళ్ల కమానం పెండింగ్ పెడితే బ్యాంకు రికార్డులకు వెళ్ళి ఆ పద్దులు పక్కకు పెట్టాడు. కాగితాల మీద అప్పు అగుపడదు కాబట్టి అంత పద్ధతి మీదకెళ్ళి నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక అట్లా నీకు లోన్లేం మాఫీ కావు, అడగంగా ఇచ్చినాడు తీసుకుంటారు, లేకుంటే ఆస్తులు హ్యాండ్ వాళ్ళకి తెచ్చుకుంటారు. ఎదిగిన తలకాయ పని ఏం కాదు. గట్ల 11 ఏళ్లలో ఏం తక్కువ 10 లక్షల కోట్లు లోన్లు వసూలు కాలేదంటే చూడండిగా. సూటు బూట వేసుకొని టిక్కు టక్కు తయారై వస్తే మనోళ్ళు ఆడికే మురిసిపోయి వాళ్ళకి అప్పిచ్చుడే మా అదృష్టం అనే లెవెల్లో కోట్ల రూపాయలు సూట్ కేసులు నింపిదోలుతారు. అదే మామూలుడైతే 1,00,000 అడిగినా 4 మాటలు తిప్పించుకుంటారు. ఈ పేపరు ఆ పేపరు షూరిటీ గిరిటీ ఇచ్చులు కచ్చకాయలు అడిగి మన ఇల్లు సంసారాలు నిలబెడుతున్నట్టు గప్పాలు కొడతారు. ఎల్లో ఎల్లకనో కిస్సులు గట్టుడు ఆల్చమైతే నోటీసుల మీద నోటీసులు, అవసరమైతే ఇంటికి వచ్చి ఇజ్జత్ తీస్తారు, ఆస్తులు అరాసు పెడతామంటారు. మరి గలకు లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేస్తే బ్యాంకులు లాస్ కావా అనేరు. మనం ఏటీఎం కార్డుల గీకినందుకు, అకౌంట్ లో బ్యాలెన్స్ పెట్టినందుకు, ఫోన్లకు మెసేజ్లు పంపినందుకు ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని గుంజుడాయే. పెన్నుకు కూడా దారం కట్టేటోళ్ళు లక్షల కోట్ల కాడ కళ్ళు మూసుకున్నట్టే ఉన్నదిలే. మన బ్యాంకులు ఇట్లానే నడిచారంటే ప్రపంచ బ్యాంకులే అప్పిచ్చే లెవెల్కి ఎదుగుడు పక్కా పో.